వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. బంగారం ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొనలేమన్నట్టుగా ఒకటేసారి 1,40,000కి పెరగడం అనేది జరిగింది. రోజుకు 1,000-2,000 రూపాయలు పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం మాత్రం లేదు. సో ఈ సంక్రాంతి సందర్భంగా అయినా సరే చాలా వరకు శుభకార్యాలు చేయరు కాబట్టి తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్లేషకులు చెప్పినప్పటికీ అది పెరుగుతూనే ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. ఎవరైనా కొంటే ఇప్పుడే బంగారం కొనిపెట్టుకోవాలి. ఇంకా తీరా కొన్ని రోజుల తర్వాత వచ్చే సంవత్సరం నుంచి బంగారం కొనే స్థాయిలో అయితే ఎవరు ఉండరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 2-3 లక్షల రూపాయలకే తులం బంగారం ఉంటే ఇంకా ఏ విధంగా కొంటారు సామాన్యుడు? మధ్య తరగతి వాళ్ళు కొనలేని పరిస్థితి. సో కొత్త గరిష్టాలకు తాకిన పసిడి ఒకే రోజు 2,400 పెరుగుదల, 3,000 పెరిగిన వెండి మార్కెట్ లోకి కేజీ ధర 2,34,000. కేజీ వెండి ధర ఎంత? 2,34,000. బంగారం ధరలు మరోసారి పరుగులు పెడుతుంది. ఇటీవల కాస్త నెమ్మదిగా ధోరణి కనిపించినప్పటికీ మంగళవారం తిరిగి రికార్డు గరిష్టాలకు చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం అంతర్జాతీయ పరిణామాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు 2,650 పెరిగి 10 గ్రాములకే 1,40,850 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో 99.9% స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు 2,400 పెరిగి 1,38,650కి చేరింది. ఆభరణాల తయారీ వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు 2,200 పెరిగి 1,27,000కి చేరింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు దేశ మార్కెట్ లో బంగారం ధరలు 78.40% పెరిగాయి. వెండి ధరలు కూడా కిలోకి 3,000 పెరిగి 2,34,000 అన్ని పన్నులతో కలిపి రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన ఏడాది కాలంలో వెండి కూడా ఊహించని స్థాయిలో 142% పైగా పెరిగింది. ఇంకా గ్లోబల్ మార్కెట్ లో స్పాట్ గోల్డ్ బౌన్స్ ధర $4,498లకు చేరింది. వెండి బౌన్స్ తొలిసారి $70లకు దాటడం అనేది జరిగింది. సో ఇంకాస్త కొన్ని రోజులు అయితే నాకు తెలిసి మధ్య తరగతి వాళ్ళు కావచ్చు, పేదవారు 1 గ్రామ్ గోల్డ్ తోటే అందరూ ఉండే అవకాశం ఉంది. ఇంకొకటేసారి 1,50,000 1,40,000 పెంచుకుంటూ పోతే ఇంకా సామాన్యుడు బంగారం కొనడం మాత్రం ఒక కలగనే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ పెళ్లి చేయాలన్నా దాదాపుగా 5 తులాల బంగారం తీసుకోవాలన్నా దగ్గర 7.5-8 లక్షలు అక్కడనే అయిపోతాయి కాబట్టి సో మాక్సిమం దాని బదులు ఎవరన్నా భూములలో అక్కడిక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.